ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో కరువు పరిస్థితులు, కాళేశ్వరం, మూసీ పునరుజ్జీవనం, సాగునీటి ప్రాజెక్టులు అలాగే కీలక బిల్లులపై చర్చించబోతోంది. కొన్ని ప్రాజెక్టుల రీఎస్టిమేషన్స్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో కరువు పరిస్థితులు, కాళేశ్వరం, మూసీ పునరుజ్జీవనం, సాగునీటి ప్రాజెక్టులు అలాగే కీలక బిల్లులపై చర్చించబోతున్నారు. కొన్ని ప్రాజెక్టుల రీఎస్టిమేషన్స్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ప్రధానంగా ఏ అంశాలపై చర్చించబోతున్నారు? ఈ మీటింగ్ లో ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఝాన్సీ, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల తెలంగాణలో వర్షాభావ లోటు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు వర్షాభావ లోటు వల్ల చాలా వరకు కూడా సాధారణ పంటల సాగు కూడా జరగలేదు కాబట్టి దాని తుర్తిలో ఎలాంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన ప్రధానంగా మంత్రివర్గం డిస్కషన్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు చూసినట్లయితే వరి సాగు కానీ ఇతరత్ర పత్తి ఇట్లా కీలకమైన పంటల సాగు కూడా జరగలేదు కాబట్టి వాటి స్థానంలో ఎలాంటి పంటలు సాగు చేయాలి, కంది కానీ ఇతరత్ర వర్షాభావ పరిస్థితులను తట్టుకుని సాగయ్యే పంటలు ఏవైతున్నాయో వాటిని సాగు చేసే విధానానికి సంబంధించి కానీ విత్తనాలు వీటన్నిటి కూడా రైతులకు అందుబాటులో ఉంచడం కానీ ఇతరత్ర వాటిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రాజెక్టులలో చూసినట్టయితే చాలా వరకు డెడ్ స్టోరేజ్కి వెళ్ళిన పరిస్థితి ఉంది కాబట్టి వాటికి సంబంధించి ఎక్కడైతే ఉంది ఆ పరిస్థితి ఉందో దానికి సంబంధించి దాంట్లో ఉన్న వాటర్ను పూర్తిగా తాగునీటి అవసరాలకి వినియోగించుకోవాలని కూడా భావిస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో భూగర్భ జలాలు కూడా పూర్తిగా పడిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్ తట్టుకునేందుకు ఎలాంటి ప్రణాళికను అనుసరించాలి, ఏ విధంగా వ్యూహంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేయబోతున్నారు. వీటితో పాటు ప్రాజెక్టులకు సంబంధించి చాలా చోట్ల భూసేకరణ సమస్య ఇంకా పట్టిపిడుస్తుంది కాబట్టి భూసేకరణకు సంబంధించిన దానిపైన వడివడిగా చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నారు. వీటితో పాటు ముఖ్యంగా అయితే బుల్లెట్ ట్రైన్ రైలుకు సంబంధించి కానీ వాటికి సంబంధించి కూడా ల్యాండ్ సేకరణ భూసేకరణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి బుల్లెట్ ట్రైన్ సంబంధించి హైస్పీడ్ రైళ్లకు సంబంధించి లైన్లు కేంద్రం వేసినప్పటికీ అక్కడ దానికి సంబంధించి భూసేకరణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ భూసేకరణను త్వరితగతిగా పూర్తి చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాటికి అన్నిటి దానికి సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ చేయబోతున్నారు. వీటితో పాటు ప్రభుత్వం ప్రజెంట్ ఇప్పుడు కొన్ని సమస్యలు అధిగమిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్థిక వనరులకు సంబంధించి వాటిని ఏ విధంగా మెరుగుపరచుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రతి నెల దాదాపు 1000 కోట్ల రూపాయలు సమీకరించుకునే విధంగా దానికి సంబంధించి వివిధ శాఖలు ఏవైతే గతంలో ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖలకు సంబంధించి ఏవైతే రెవెన్యూ కానీ ఇతరత్ర శాఖలు రెవెన్యూ ప్రభుత్వానికి తీసుకొచ్చే శాఖలు వాటికి సంబంధించి కూడా ఏవైతే లీకేజెస్ ఉన్నాయో వాటిని అరికట్టి మరింతగా మెరుగ్గా ఆదాయం ప్రభుత్వానికి సమకూర్చే విధంగా చూడాలని చెప్పేసి ఇప్పటికీ చెప్పారు. దీనికి సంబంధించి కూడా మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. వాటిని ఆదాయాలను మరింతగా పెంచే విధంగా ఏ విధంగా అనుసరించాలని దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. వీటికి సంబంధించి కూడా క్యాబినెట్లో డిస్కషన్కి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు మెట్రోకి సంబంధించిన అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి అందజేసినప్పటికీ ఇప్పుడు కేంద్రం తరపున ఒకరు, రాష్ట్ర తరపున ఒక ప్రతినిధితో పాటు దీన్ని SBI కాప్స్కు అందజేయాలని చెప్పేసి గతంలో భావించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున మున్సిపల్ కమిషనర్గా జయేష్ రంజన్ను కూడా ఇప్పటికే అక్కడ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సెంట్రల్ నుంచి కూడా ఇంకా ఇప్పటివరకు కూడా ఎవరు ఆఫీసర్ను అపాయింట్ చేయకపోవడం కానీ SBI కాప్స్కు ఇంకా ఇప్పటివరకు ఇవ్వకపోవడం అనే అంశాల పరంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఫర్దర్ స్టెప్గా ఏం చేయాలని దాన్ని కూడా ఈరోజు క్యాబినెట్లో డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద వీటితో పాటు కొన్ని చట్టాలను అమెండ్మెంట్ చేసేయడానికి కూడా అవకాశం ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అంశాలు కొన్ని బిల్లులు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా అమెండ్మెంట్ చట్టంలో కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించి అమెండ్మెంట్ తీసుకురావాలని చెప్పేసి క్యాబినెట్ ముందుకు తీసుకురావాలని కూడా భావిస్తున్నారు. సో మొత్తం మీద కొన్ని కీలకమైన అంశాలు ఈ అంశాలన్నిటి కూడా క్యాబినెట్ ముందుకు డిస్కషన్ తీసుకొచ్చి వాటిని ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్టు తెలుసు. సో మొత్తం మీద మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ క్యాబినెట్లు వీటన్నిటి కూడా డిస్కషన్ చేయాలని చూస్తున్నారు ఝాన్సీ. అలాగే ప్రతాప్, అటు మూసీ పునరుజ్జీవంపై ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే కొంతకాలంగా ఇటు మూసీ పునరుజ్జీవం ఈ ప్రాజెక్టుపై కొంత విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎలా ఉండబోతోంది పరిస్థితి?
ఎస్ మూసీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం మూసీని పునర్జీవనం చేయాలని చెప్పేసి కూడా చాలా ఫోకస్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే లోన్ కూడా రావడం జరిగింది. ఏడీబీ బ్యాంక్ నుంచి కూడా లోన్ రావడం కానీ ఇవన్నిటిని కూడా ఇప్పటికే మొదటి విడతలో పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను కూడా స్టార్ట్ చేయాలని కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా ఉస్మాన్ సాగర్ నుంచి తీసుకోవాల్సిన హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ దాకా పనులకు సంబంధించి వాటిని అన్నింటి కూడా ఇప్పటికే వాటికి సంబంధించిన పనులకు సంబంధించి ఒక అంచనాకు రావడం జరిగింది. వాటిని ఆ పనులను అన్నింటి కూడా స్టార్ట్ చేయాలని కూడా చూస్తున్నారు. నెక్స్ట్ మంత్లో ఈ పనుల స్టార్ట్ చేయాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే మొబిలైజేషన్ నిధులంతా కూడా ఇప్పటికే బ్యాంకు లోన్ కూడా శాంక్షన్ అయింది కాబట్టి పనులను త్వరితగతిన చేయాలని చూస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి రక్షణ శాఖకు సంబంధించిన ల్యాండ్స్ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు కూడా జరిగింది. కాబట్టి ఈ అంశాలకు సంబంధించి పనులు మొదటి విడతలో చేయాల్సిన బాపుఘాట్ దాకా పనులకు సంబంధించి ఒకవైపు హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ దాకా, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ దాకా ఈ రెండు పనులను మొదటి విడతలో చేయాలని చెప్పేసి గట్టి పట్టుదలతుంది. 7,500 కోట్లతో ఈ పనులకు సంబంధించిన వాటిని కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈరోజు పురోగతి చేసి దానికి సంబంధించి కూడా నెక్స్ట్ మంత్లో పనులు ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కార్యాచరణ చేస్తున్న పరిస్థితి. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్లో ఖచ్చితంగా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది. అటు కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులంతా కూడా కొంత ఆందోళనగా ఉన్నారు. ప్రతాప్, ఈ నేపథ్యంలో అటు రైతులకు సంబంధించి ఏదైనా ఈ మీటింగ్లో గుడ్ న్యూస్ వినిపించనుందా? డెఫినెట్గా దీనికి సంబంధించి ఇప్పటికే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఎలాంటి సిచ్యువేషన్ అవుతుంది, ముఖ్యంగా ఏ ప్రాజెక్టులలో డిస్టోరేజ్కి దాదాపు కృష్ణా గోదావరి రెండు నదులలో కూడా ఎక్కడ కూడా వాటర్ లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ముఖ్యంగా సీజన్ స్టార్ట్ అయ్యి కూడా జూన్ మాసంలో స్టార్ట్ అయిన సీజన్కి సంబంధించి ఇప్పటికే చాలా కీలకమైన కార్తెలు కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఆరోగ్య కార్తె కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో సాగుకి ఇంకా కేవలం 40 days 45 days మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలాంటి పంటలు సాగు చేయాలి, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని సాగు చేసి ఎలాంటి పంటలు ఉంటాయనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ కూడా ఒక బ్లూ ప్రింట్ కూడా రెడీ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన విత్తనాలకు సంబంధించి కానీ వాటి అన్నిటి కూడా అందుబాటులో సిద్ధం చేసుకోవాలని కూడా చూస్తుంది. మరోవైపు నెక్స్ట్ సీజన్కి సంబంధించి ఎప్పుడు ఎలా ఉండే సిచ్యువేషన్కి సంబంధించి కూడా ఐఎండీ అధికారులు, భారత వాతావరణ శాఖ అధికారులను కూడా ఈరోజు క్యాబినెట్ సమావేశానికి అందుబాటులో ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అధికారులతో నుంచి కూడా ఒక బ్రీఫ్ నోట్ తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జూలై ఆఖరికి వస్తుంది. కాబట్టి జూలై ఆఖరిలో కానీ అదేవిధంగా నెక్స్ట్ ఆగస్టు మాసంలో సంబంధించి కానీ ఎలాంటి వాతావరణ సిచ్యువేషన్ ఉండబోతుంది, ఏ విధంగా వర్షాలు కురిసే ఛాన్సెస్ సంబంధించి వీటన్నిటిపైన కూడా ఒక డాటా తీసుకొని దానికి సంబంధించి కూడా ఒక ఏ విధంగా ప్రభుత్వం తరపున ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి అపీల్ చేయాలి రైతులకు అనే దానిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్.